నమస్తే, నేను విజయారెడ్డి. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జెట్టి కుసుమకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఏంది ఈ మధ్యలో మీరు కొంచెము ఇంత పార్టీలో ఫ్రంట్ లైన్‌లో కనపడతలేరు? వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ వద్దనుకుందని ఐ థింక్ గివ్ అప్ చేశారు. ఏంటి ప్రెజెంట్ రోల్ ఏంది? అంటే బాగా మీకు ఒక పేరుంది తెలుసా? మీరు ఏఐసీసీలో మంచి లాబీయిస్ట్ అనే పేరుంది. మాకు తెలిసినంత వరకు. కొంచెం సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. కారణం ఏంటనుకోవచ్చు? అంటే ఒకటమ్మా, కొందరికి ఒక్కొక్క టైంలో విపరీతంగా పని ఉండే ఒక పొజిషన్లో ఉంటారు. కొన్నిసార్లు కొద్దిగా ఒక అడుగు వెనక వేయటం అంటూ జరుగుతుంది. ఇప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాను. నేను, రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురం కలిసి ఒకటేసారి వర్కింగ్ ప్రెసిడెంట్స్ మీకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయిన టైంలో నేను వర్కింగ్ ప్రెసిడెంట్ సెకండ్ టర్మ్ వద్దు నాకు. ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండిపోతాను కానీ గ్రోత్ ఉండదు నాకు అని నేను ఢిల్లీ ఏఐసీసీ జాతీయ రాజకీయాలు ఇంట్రెస్ట్ నాకు, రాష్ట్ర రాజకీయాల కంటే కూడా అని నేను జాతీయ రాజకీయాలకు వెళ్ళడానికి సోనియా గాంధీ గారికి చెప్పడం జరిగింది. ఆమె కూడా యాక్సెప్ట్ చేయటం జరిగింది. దానిలో తర్వాత గుజరాత్ని పంపారు, తర్వాత కర్ణాటక పంపారు. అట్లా వేరే రాష్ట్రాలకు పంపుతున్నారు. వేరే రాష్ట్రాల్లో నేను పనిచేస్తున్నాను కావటం వల్ల ఈ స్టేట్లో కొద్దిగా నా విజిబిలిటీ తగ్గింది. మీరు అన్నట్టు ఇప్పుడు స్టేట్లో ఉన్న క్రియాశీలకంగా ఉండే ఈ వ్యవస్థలో, రాజకీయంగా పార్టీలో వ్యవస్థలో నేను ఇప్పుడు ఎక్కడ నాకు ప్లేస్ లేకుండా పోయింది, కానీ జాతీయ స్థాయిలో ఉన్నాను. కానీ మీరు మొన్న ఎలక్షన్స్లో ప్రత్యక్ష రాజకీయాల్లో కనపడతారని ఎక్స్పెక్ట్ చేసినాం. ఐ థింక్ ఈజ్ ఖమ్మం కావచ్చు, మీరు ఈసారి ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి పోటీ చేసి గెలుస్తారనేది చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసిరు. అంటే మీరు అసలు ఆసక్తి చూపించలేదా, లేకపోతే క్రైటీరియాస్ ఏమైనా మారినాయా? అంటే నాకు యూత్ కాంగ్రెస్లో నేను 96లో స్టేట్ జనరల్ సెక్రటరీ, తర్వాత నేషనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను జాతీయ స్థాయిలో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంలో నాతో పాటు నా కొలీగ్స్గా ఉన్న వాళ్ళు కానీ, నేను ప్రధాన కార్యదర్శిగా ఉంటే నా కింద కార్యదర్శులుగా ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే టికెట్లకు ఆశించి ఎమ్మెల్యే టికెట్ నిలబడటం, వాళ్ళ అదృష్టం బాగుండి పార్టీ యొక్క గాలి ఉండటం వల్ల 4 సార్లు ఎమ్మెల్యేలకు గెలవటం, వాళ్ళు మంత్రులుగా ఉండటం కూడా చేశారు. నాకు ఫస్ట్ నుంచి కూడా ప్రత్యక్ష ఎలక్షన్స్లో, డైరెక్ట్ ఎలక్షన్స్లో ఆసక్తి లేదు. నాకు ఆర్గనైజేషన్లో పెరగటం అనేది నాకు ఇష్టం, ఆర్గనైజేషన్లో పనిచేయటం అనేది నాకు ఇష్టం కావటం వల్ల ఎప్పటికైనా సరే రాజ్యసభ కానీ అది ఆ లైన్లో వెళ్ళి పార్టీలో పనిచేసుకుంటూ ఆ లైన్ వెళ్దామనేది నా యొక్క ఆ టైంలో ఉండే కోరిక. బట్ డైరెక్ట్ ఎలక్షన్స్లో నిలబడకపోతే మీకు ఎంత పార్టీలో ఎంత గుర్తింపు ఉన్నా కానీ, మీకు ఒక సీరియస్ పొలిటీషియన్ కింద మీరు గుర్తింపు పొందాలంటే, ఫుల్ టైం పొలిటీషియన్గా ఉండాలంటే డైరెక్ట్ ఎలక్షన్స్లో నిలబడాలి అనేది చాలామంది చెప్పటం, నేను కూడా ఆసక్తి చూపి మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో నేను టికెట్కి ఆశించాను. ఖమ్మం కానీ నా మల్కాజిగిరి కానీ 2 అన్నారు. ఖమ్మము ఎందుకంటే నేను ఖమ్మంతో నాకు చాలా డీప్ రూట్ పరిచయాలు ఉన్నాయి. నాకు ఖమ్మంతో నేను యూత్ కాంగ్రెస్లో ఎన్ఎస్యూలో కూడా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా చేయడం జరిగింది. మెయిన్ కాంగ్రెస్లో కూడా 2013 నుంచి 16 వరకు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది. ప్లస్ అక్కడ సామాజిక వర్గానికి కూడా నాకు ఉండే అనుకూలతలు ఉండటం వల్ల ఖమ్మం అడిగాము. ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది అనుకున్నాము. బట్ ఇక ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన కొన్ని హామీల మేరకు దాని మేరకు వేరే ఎవరికో ఇవ్వటం జరిగింది. ఎవరిచ్చినా గెలుస్తారని నేను చెప్పాను అక్కడ. నాకు వచ్చి ఉంటే ఇంకొంచెం మెజారిటీ 1 లక్ష పెరిగేదేమో అనేది అనుకుంటా ఉన్నాను. ఇస్తే మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఆయన 4 లక్షల పైన గెలిచాడు, నేనైతే 5 లక్షల పైన గెలిచిండేవాడు. ఇంకొకటి పీసీసీ విషయంలో కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ఎందుకంటే ఆయన పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పీసీసీ ఎవరనే దాని మీద చర్చ జరుగుతూ ఒక పెద్ద లిస్ట్లో నుంచి ఒక స్క్రూటినీ చేశారు. ఫైనల్గా ఇక్కడ అందరు ఎలిమినేట్ అవ్వకుండా ఒక 2 దగ్గర ఆగినట్టుగా కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి అంటే రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్కి సపోర్ట్ చేస్తున్నారు అనేసి, రెండోది ఈయన కూడా మధు యాష్కి కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. సో జగ్గారెడ్డి ఒకవైపు నాకు ఇస్తే నేను కూడా తీసుకుంటున్నాను అనే మాట అంటారు, కానీ ఆల్రెడీ సీఎం రెడ్డి కాబట్టి, రెడ్డి సామాజికం కాబట్టి ఖచ్చితంగా రెడ్డికి ఉండకపోవచ్చు, బీసీ సామాజిక వర్గం వైపే మొగ్గు చూపుతుంది అంటున్నారు. ఈ 2 వ్యక్తుల మధ్యలోనే ఉందా, లేదు అంటే మధ్యలో ఇంకెవరైనా ఉన్నారా? అంటే ఎప్పుడు రావచ్చు? మొన్నటి వరకు ఇంకా కాసేపట్లో ప్రకటన నేపథ్యంలో మళ్ళీ కొంచెము పెండింగ్లో పడింది. ఎందుకు కారణం అసలు? అంటే నాకున్న సమాచారం మేరకు పీసీసీ దాని మీద సీరియస్ డిస్కషన్ అంటూ ఇంతమటికి జరగలేదు. మంత్రివర్గ కూర్పు గురించి డిస్కషన్ అయిపోయింది. అది ఆల్మోస్ట్ ఆల్ ఒక కొలిక్కి వచ్చినట్టు తెలిసింది, కానీ పీసీసీ మీద ఇంకా వడపోత కార్యక్రమం కావచ్చు, ఇది కావచ్చు, ఒక కంక్లూజన్కి అయితే రాలేదనేది నాకున్న సమాచారము, నాకున్న ఢిల్లీలో నాకున్న పరిచయాల వల్ల నాకు వచ్చిన సమాచారం.
ఒకవేళ నిజంగా ఫిల్టరేషన్ జరిగిపోయి ఏదన్నా నేరో డౌన్ అయిపోయి బీసీలకే ఇద్దాము అని అనుకున్నప్పుడు మీరన్న 2 పేర్లు డెఫినెట్లీ ఉంటాయి. బట్ కాంగ్రెస్ పార్టీలో నేను గత ఎప్పటి నుంచో 37 ఏళ్ల నుంచి యాక్టివ్గా చూస్తున్నాను. అంతకుముందు నుంచి కూడా నాకు చదువుకొని ఉన్నాం, మరి అందరం కూడా చూసాము. కాంగ్రెస్ పార్టీలో ఒక స్టైల్లో ఒక లెవెల్లో వచ్చేసేసిన తర్వాత అది అక్కడికి అనౌన్స్ అయిపోవాలి. అనౌన్స్ కాకుండా ఏదైనా కారణం వల్ల పెండింగ్ పట్టమంటూ జరిగినప్పుడు ఎక్కడి దాకా అయితే వచ్చి నిజంగా ఏదైనా 1-2 పేర్ల మీదనో నేరో డౌన్ అయిపోయి ఆ 2 పేర్ల మీద నుంచి డిస్కషన్ స్టార్ట్ కాదు. మళ్ళీ కొత్తగా చర్చ చేసినప్పుడు ఆ 2తో పాటు ఇంకో 10-20 పేర్లతో మళ్ళీ చర్చ స్టార్ట్ కావచ్చు. అసలు ఫస్ట్ అనుకున్న ఇద్దరు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా రావచ్చు. కాబట్టి సమీకరణాలు చాలా ఫాస్ట్గా మారిపోతుంటాయి. కాబట్టి మనం అయితే ఒక్క విషయం ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో లేనప్పుడు ఏమవుతుందంటే ఆ పోస్ట్ మీద చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. Yes. ఎందుకంటే ఆ పీసీసీ చేతుల మీద ఎలక్షన్స్ జరగాల్సి ఉంటుంది, లేకపోతే క్యాండిడేట్ సెలక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. అధికారంలో ఉన్నారు, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పీసీసీకి అంత పవర్ ఏముంటుంది? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది చాలా కీలకమైన పదవి. ఇప్పుడు జోడెడ్లో బండిలాగా భావించాల్సి వస్తుంది పీసీసీ అండ్ సిఎల్పి. అధికారం ఉన్నప్పుడు సీఎం ఉంటారు, అధికారం లేకపోయినా సిఎల్పి లీడర్గా మా యొక్క ఏఐసిసి సమావేశాలు ఎక్కడైనా సరే ఆ యొక్క స్క్రీనింగ్ కమిటీ సిడబ్ల్యూసి మెంబర్స్తో పాటు సమానంగా పీసీసీ సిఎల్పి లీడర్స్ని ఫ్రంట్ రోలో ఉంటారు మా జాతీయ అధ్యక్షులతో పాటు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పవర్లో ఉన్న మంత్రులకి ముఖ్యమంత్రికి వాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది, కానీ పార్టీ వాళ్ళకి ఎప్పటికీ ఆ క్రేజ్ ఉంది. పార్టీకి ఉండే క్రేజ్ పార్టీకి ఉంది, దానికి ఉన్న విలువ దానికి ఉంది. ఇప్పుడు సపోజ్ పార్టీ అధ్యక్షుడు ఎవరైనా అయ్యారనుకోండి, ఆయన ఏదైనా కార్యక్రమం పిలిస్తే ఆయన ఆఫీస్కి ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా వచ్చేసేసి ఆయన ఏదైనా కార్యక్రమం ఉంటే గాంధీ భవన్కి వచ్చి కలిసి మాట్లాడిపోవాల్సి వస్తుంటుంది. అంటే ఎలక్షన్స్ ముందు ఉండే పీసీసీ అధ్యక్షుడికి ఉండే అంత ఇంపార్టెన్స్ ఇప్పుడు ఉండదు, కానీ పీసీసీ అధ్యక్షుడు ఆల్వేస్ ఇప్పుడు ఒక పీసీసీ అయ్యారంటే నెక్స్ట్ దాంట్లోకి ఎలివేషన్లో వాళ్ళు ఇంకా నెక్స్ట్ దానికి ఉంటారు. కాబట్టి మీరు ట్రై చేస్తలేరా మరి? అంటే నేను కూడా నా పేరు కూడా డిస్కషన్లో ఉంది, కానీ అగ్ర కులాలకి ఈసారి ఇచ్చే ఛాన్స్ లేదని చెప్పారు. వెనుకబడిన తరగతుల నుంచి ఇద్దాము, ఎందుకంటే మీరు అన్నట్టు రెడ్డి ఆల్రెడీ సీఎం ఉన్నాడు కాబట్టి రెడ్డి కాకపోయినా ఇంకా వేరే ఫార్వర్డ్ కాస్ట్ కూడా ఈసారి ఇచ్చే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ఇక ఈ వెనుక బీసీల ఎస్టీ కూడా డిస్కషన్ వచ్చింది అని అన్నారు. బీసీల వైపే మొగ్గు చూపారనేది అన్నారు, కానీ మళ్ళీ కొత్త చర్చ స్టార్ట్ అయినప్పుడు ఇంతవరకే ఉంటుందా, మళ్ళీ మొత్తం మొదటి నుంచి స్టార్ట్ అవుద్దా అనేది చెప్పలేము. మొదటి నుంచి స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కూడా ఎందుకు మొన్నటిదాకా కూడా అయిపోయింది, 6గురిలో 4గురిని ఆల్రెడీ ఫైనలైజ్ చేసేసారు అన్నారు. ముందు 4 తర్వాత 2 అన్నారు. సో మళ్ళీ ఈ నేపథ్యంలో మళ్ళీ ఈక్వేషన్స్ మారి ఇది కూడా ఎందుకు పెండింగ్ పడింది? అంటే అది యాక్చువల్గా సీఎం ప్రిరోగేటివ్. సీఎం ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఢిల్లీ వాళ్ళు డిసైడ్ చేయాల్సింది. అది హైకమాండ్ నుంచి ఖర్గే గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు, కేసీ వీళ్ళు చూసేది. నాకున్న సమాచారం ఏంటంటే ఖర్గే గారు ఏదో హెల్త్ ఏదో ట్రీట్మెంట్కి వెళ్ళారు, 21st 22nd వస్తారని చెప్పి తెలిసింది. ఆల్మోస్ట్ డిసైడ్ చేసేదంతా రాహుల్ గాంధీనే అంటారు, మళ్ళీ ఖర్గేది కూడా ఏదో నామ మాత్రమే తప్ప ఏముండదు. జాతీయ అధ్యక్షుడు ఆయన యొక్క ఇంట్లోనే ఆయన సమక్షంలో ఆయన అధ్యక్షతనే రాహుల్ గాంధీ గారు ఎవరైనా ఇన్పుట్స్ ఇవ్వటమే, కానీ అధ్యక్షుడే డిసైడ్ చేస్తాడు. రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేయడం అనేది, రాహుల్ గాంధీ గారు కూడా కమిటీలో ఉంటారు, ఆయన యొక్క ఒపీనియన్ ఆయన చెప్తారే, కానీ ఎనీథింగ్ ప్రెసిడెంటే అప్రూవ్ చేయాలి, ప్రెసిడెంట్ సమక్షంలోనే అప్రూవ్ చేయాలి. ఆడ లోపల ఎవరు చెప్పింది ఎక్కువ విన్నారు అనేది ఆ చర్చ లోపల ఉంటుంది, కానీ ఖర్గే గారు డెఫినెట్లీ ఈజ్ అవర్ ప్రెసిడెంట్, ఈ విల్ ఓన్లీ డిసైడ్. సో వెరీ సూన్ ఇది ఆషాఢ మాసం పెండింగ్ పెట్టారు, శ్రావణ మాసంలో వస్తుందని అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 6 వచ్చేస్తారా ఒకేసారి, 4? అది సీఎం గారు చెప్పాల్సింది. అది ఎందుకంటే క్యాబినెట్ పార్టీ విషయాలంటే నేను ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ఇప్పుడు తెలంగాణ స్టేట్లో లేకపోయినా కానీ మాకుంది కాబట్టి పార్టీ విషయాలు చెప్పగలను, కానీ ఇది ఓన్లీ ముఖ్యమంత్రి హ్యాస్ టు టెల్. 6 చేస్తారా, 4 చేస్తారా, 3 చేస్తారా అనేది ముఖ్యమంత్రి యొక్క ఆలోచన బట్టి ఆయన ప్రిరోగేటివ్, ఆయన యొక్క విశిష్ట అధికారం. పేర్లు కూడా జర గట్టిగానే వినపడుతున్నాయి కదా, అంటే భువనగిరి నుంచి ఖచ్చితంగా, ఎందుకనంటే మాటిచ్చి గెలిపించుకున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఎంపీ సీటు కాబట్టి, సో ఖచ్చితంగా ఆయనకు మంత్రివర్గంలో అవకాశం ఉందనేసి మనకు గట్టిగా వినిపించే పేర్లు అయితే 4. ఒక ఎంపీని గెలిపించడానికి ఆయన తోడ్పడ్డాడు, ఆయన సహకరించాడు అనేది కాకుండా ఆయన పార్టీలో తీసుకునేటప్పుడు కూడా హామీ ఇచ్చి తీసుకున్నారనేది కూడా విన్నాను నేను. అప్పుడున్న మా వ్యూహకర్త ఆయన ఓపెన్ గానే చెప్తున్నాడు ఈ విషయాన్ని కూడా, నేను బీజేపీ నుంచి రావడానికి నాకు ఖచ్చితంగా నాకు హామీ ఇచ్చారనే మాట ఆయన ఓపెన్ గా చిట్చాట్లోనే చెప్పిండు. ఆయన మాకు కూడా ఆయన చెప్పారు.
ప్లస్ ఆయనని అప్పుడు తీసుకోవడానికి ఎవరైతే ఆయనతో చర్చలు జరిపారో వాళ్ళ నుంచి కూడా వచ్చింది మాకు ఆ సమాచారం. ఆయనకి ఆ హామీ ఇచ్చారనేది ఇక పార్టీ హైకమాండ్, ముఖ్యమంత్రి విల్ డిసైడ్. సరే, ఓకే. తెలంగాణ ప్రజలు ఏంటి, ఒక మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు. సో ఏంది ఆ పైన 1.8% ఎవరైతే ఉన్నారో మేము నిరుద్యోగులు వేస్తేనే అధికారంలోకి వచ్చిరంటున్నారు. కానీ ఇలా ఆ నిరుద్యోగులనే పట్టించుకోవట్లేదు. ఏ బ్యారికేడ్లు అయితే వద్దన్నారు, ఏ కంచెలు అయితే ముళ్ళ కంచెలు వద్దన్నారు, కానీ ఇలా అవే కనబడుతున్న నేపథ్యం కనిపిస్తుంది కదా. ఒక 6-7 నెలల్లోనే ఎందుకు ఇంత వ్యతిరేకత సంపాదించుకుంది? గతంతో కూడా మనం వైఎస్ పీరియడ్ కానించి చూసుకుంటే, మొన్న బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పీరియడ్ను చూసుకుంటే కనీసము 2 టర్ములు కొనసాగించుకొచ్చిన నేపథ్యంలో ఎందుకు ఈ 7-8 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు మూట కట్టుకుంటుందనే ప్రశ్న ఒకటి ఎదురవుతుంది. అంటే వ్యతిరేకత అనేది నేను ఏకీభవించను ఆ యొక్క పదాన్ని. మీరు 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు రుణమాఫీ అనేది ఒకటే విడతలో చేయను, నేను 4 విడతల్లో చేస్తానని చెప్పారు అది. ఇచ్చాడు. అంటే ముఖ్యమంత్రి అయిన రెండో రోజు అన్నమాట. అంటే ముఖ్యమంత్రి అయిన మూడో రోజు మా జిల్లా మెదక్ జిల్లాలో అతని నియోజకవర్గమైన గజ్వెల్లో రైతులు వచ్చేసేసి కేసీఆర్ యొక్క దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. అంటే మూడో రోజే. ఇప్పుడు మీరు అంటున్నారు సరే నిరుద్యోగుల్లో ఇంకా వాళ్ళకి ఉన్నాయి. నిన్న కూడా బట్టి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మెగా డిఎస్సి చేయబోతున్నామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ నిరుద్యోగులకి ఏదైతే ఆశలబడి ఉన్నాయో కొద్దిగా అటు ఇటు అయినా కానీ లేట్ అయినా కానీ వాళ్ళది జాబ్ క్యాలెండర్ చేయడం జరుగుతుంది. మెగా డిఎస్సి కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ వాళ్ళకన్నీ అటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రణాళికతోటి ముందుకెళ్తుంది. మిగతా వాళ్ళు లార్జర్ సెక్షన్ మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసామా లేదా, అమలు చేసాం కాబట్టి ప్రజలు ఇప్పుడు ఉచిత 200 యూనిట్స్ విద్యుత్ కావచ్చు. కానీ అందులో తూతూ మంత్రంగా ఉన్నాయి మాత్రమే చేసిన 6లో 13 అంశాలు ఉన్నాయి. 13లో చేసిన అంశాలు 4 మాత్రమే. 9 మెయిన్ అంశాలు ఉన్నాయి కదా. ఈ 9 మెయిన్ అంశాల గురించి ఇప్పటివరకు ఒక సమీక్ష జరగలేదు. ఊర్లలో పబ్లిక్ కూడా ఈగర్లీ వెయిటింగ్, ఇవి ఎప్పుడు ఇస్తారు, మహిళలకు ఇచ్చే 2500 కావచ్చు, లేకపోతే ఏదో మొన్న ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పేది చేస్తారు రుణమాఫీకి సంబంధించి. సరే అది ఎంతమంది సెక్టార్కి చేస్తున్నారని ఇంకా క్లారిటీ లేదు, దానికి గైడ్ లైన్స్. ఇంతవరకు ఖరీఫ్ సీజన్ ఉంది, రైతు బంధు భరోసా పక్కన పెడితే రైతు బంధు రాలేదు. కౌలు రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, పెన్షన్స్ పక్క రాష్ట్రంలో ఏదైతే వాళ్ళు మాట ఇచ్చిరో పెంచిన 4000తో పాటుగా ఆ రోజు హామీ ఇచ్చారు కదా, ఆ నెల నుంచి క్యాల్కులేట్ చేసి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో మళ్ళీ ఏంది శ్రీలంకతో కంపేర్ చేసిరు, ఆ రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసిందన్న నేపథ్యంలో. కానీ ఫస్ట్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అదైతే చేసారు. కానీ ఇక్కడ చూస్తే మరి ఆ పరిస్థితి లేదు. ఎంతసేపు ఆ 4 అంశాలను మీరు తెరపైకి తీసుకొచ్చి మేము 6 4 చేసినామంటే నిజంగా మనసు ఒప్పుకుంటుందా? గుండె మీద చేసుకుంటే 13 ఉన్నాయి అంశాలు. 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. 6 గ్యారెంటీల్లో 4 అంశాలు మేము చేసాము. రైతు రుణమాఫీ అనేది ఇప్పుడు నెలకి 7,000 కోట్లు అప్పు కడుతున్నాం తెలంగాణ గవర్నమెంట్. సరే అన్ని తెలిసే వచ్చారు కాబట్టి లెక్కలు బొక్కలు అన్ని తెలిసే వచ్చారు. అన్ని చేసాము. ఇవన్నీ ఇంత నాశనం అంటే మేము గవర్నమెంట్ రాకముందు ఉన్నప్పుడు ఇంత లోపాలు ఉన్నాయి, ఇంత డీప్గా మునిగిపోయి ఉన్నాడు, ఇంత పాతాళ లోకానికి వెళ్ళిపోయింది ఆర్థిక వ్యవస్థ అనేది అతను ఎప్పుడు బయట చెప్పలేదు. మాకున్న సమాచారం ప్రకారం బయట అతను చెప్తున్న మాటలను, అధికారుల నుంచి వచ్చిన మాటలను బట్టేసి దాన్ని ఎలా సరి చేయాలి, ఎన్ని రోజులు ఏం చేయాలి, ఆర్థికంగా వనరులు ఎలా పెంచుకొని హామీలు ఎలా చేయాలనేది మాకు క్లియర్ కట్ ఇది ఉంది. కానీ ఒకసారి వచ్చి మేము డిగ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎంత డీప్గా ఉందంటే. కానీ స్ట్రైట్గా ఒక క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలను వదిలేద్దాం, బీజేపీని వదిలేద్దాము, మనము బీఆర్ఎస్ని వదిలేసి జనాలు అంటున్న మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓకే కానీ రేవంత్ రెడ్డి నాట్ ఫర్ ఫిట్ అంటున్నారు. ఎందుకు ఈ మాటిన పడుతుంది? తను సీఎంగా ఫిట్ అవ్వలేదు అనేసి మాట్లాడుతున్నారు. ప్రజల గురించి తెలియట్లేదు, తెలంగాణ భౌగోళిక పరిస్థితుల గురించి తెలియట్లేదు, ప్రజల నాడి తెలియట్లేదు. ఎంతసేపు వైఎస్ లాగా నేను పోవాలనుకుంటున్నాను కానీ అసలు వైఎస్ గారికి ఉన్నంత ప్రజల నాడి కూడా పట్టలేకపోతున్నారనే మాటను కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు అట్లా అంటే వైఎస్ గారికి యాక్చువల్గా ఒకటి మాత్రం నేను చెప్పగలను, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారంకి తెచ్చిన నాయకులు చాలామంది ఉన్నారు. బ్రహ్మానంద రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు కావచ్చు. కాంగ్రెస్ అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసి అధికారంలో తెచ్చిన వాళ్ళు ముగ్గురు ఇప్పటికీ. ఒకటి మర్రి చెన్నారెడ్డి గారు, ఒకటి రాజశేఖర రెడ్డి గారు, ఒకటి రేవంత్ రెడ్డి గారు. అంటే వాళ్ళకున్నంత పదల మీద చేయాలి, మనము ఒక బ్రాండ్ మనం వేసుకొని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా చేయాలి అనేది ఒక తపనైతే రేవంత్ రెడ్డి గారికి ఉంది. బట్ వాళ్ళకున్నంత ఎక్స్పీరియన్స్ ఈయనకు లేదు.
రాజశేఖర్ గారు 2004లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆయన ప్రజా జీవితంలో దాదాపు 26 ఇయర్స్ పబ్లిక్ లైఫ్ అయిపోయింది ఆయనకి. 1978లో ఆయన ఎమ్మెల్యే గెలిచారు. 78 వరుసగా ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా గెలుచుకుంటూ వచ్చేసేసి ఆయన ఎప్పుడు మంత్రివర్గంలో లేకపోయినా కానీ ఆయనకి ప్రజల్లో ఉంది. చెన్నారెడ్డి గారు అంటే కూడా ఆయన అప్పటికి కూడా 78లో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఎన్నో సంవత్సరాలు ఆయన మంత్రులుగా పనిచేసి కానీ ఎమ్మెల్యేలుగా ఉండి కానీ అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళతో కంపేర్ చేస్తే అంత అనుభవం లేదు, కానీ ప్రజలకు ఏదో చేయాలి అనేది ఒక విజన్ అయితే మాత్రం డెఫినెట్గా ఉంది. ఒక బ్లూ ప్రింట్ వేసుకొని పనిచేస్తున్నాడు. దాంట్లో భాగంగా హైదరాబాదులో ఎలాగైతే మనం ఆర్థికంగా పెంచాలి, బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ నిలబెట్టాలనే దాని మీద మూసీ బ్యూటిఫికేషన్ కావచ్చు, ఇటువంటి చాలా చాలా కార్యక్రమాలు చేయబోతున్నాడు. మీకు ఎండ్ రిజల్ట్ అనేది ఫస్ట్ కనిపించకపోవచ్చు, ఇప్పుడు డే 1లోనే ఇప్పుడు స్విచ్ కానీ ఫస్ట్ కరెక్టే. కానీ ప్రజలు ఇప్పుడు తెలంగాణలో ఊర్లలో చెప్తున్న మాట ఏంటంటే కరెంటు పోతే జై కాంగ్రెస్ అనే పరిస్థితి వచ్చింది. అంటే తలుచుకుంటున్నారు గతంలో. అంటే అయ్యాల కరెంటు పరిస్థితులు చూసిరు, నీళ్ళ పరిస్థితి చూసిరు, మారింది ప్రజలలో ఆలోచన విధానం. ఎందుకంటే ఫోన్ చేతిలో ఉంది. వాళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిరు, వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది కంపేర్ చేసుకుంటున్నారు కదా. ఆ దృష్టికి ఇది కూడా పాలన విధానం కూడా పరిపాలించే విధానం కూడా మారాలేమనిపిస్తుంది. అంటే జనాలు కూడా ఫాస్ట్ అయిపోయినారు. ఇచ్చిన ఏ ఒక్క మాట తప్పినా మీరు అనొచ్చు గతంలో అది జరిగింది, కానీ గతంలో జరగలేదు, మాకు మార్పు కావాలని ఎంచుకున్నప్పుడు మళ్ళీ మీరు గతమే తిప్పుకొస్తుంటే వాళ్ళకు కూడా విసుగు రాదా? అంటే మేము అదే చెప్తుంది, మేము ఏదైతే ప్రజలకి అవసరాలని చెప్పి గుర్తించి మా యొక్క 6 గ్యారంటీలే కాకుండా మా యొక్క మేనిఫెస్టోలో కూడా పెట్టాము చాలా. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు కూడా రాజశేఖర్ గారి టైంలో కావచ్చు, సరే మీరు గతాన్ని వదిలేయమన్నారు, ఇప్పుడైనా సరే ప్రజలకి ఆర్థిక వనరులను బట్టి ఆర్థికంగా వచ్చే రాబడిని బట్టేసి ఏమేమి చేయాలనేది చేస్తుంది. చాలా సింపుల్గా మేము ఇది చేస్తున్నాము. ప్రజలకి ప్రజాపాలన అందిద్దామనేది. అంతకుముందు దొరల పాలన, ఇప్పుడు కూడా దొరలే కానీ ఎందుకులే మళ్ళీ మనం అనుకోవడం ఎందుకు. అప్పుడు వెల్మాస్ దొరలు అన్నారు, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా దొరే కదా, దొరల పాలన కదా. ఎందుకు అవుతుంది ప్రజాపాలన ఇది? ఏంది మీరు ఇంత పెద్ద బాహుబలి లాంటి పెద్ద కటౌట్ల మాదిరి అవి పెట్టుకొని బ్యారికేడ్స్ వేసి ముళ్ళ కంచెలు వేసి ఎట్లా ప్రజాపాలన అవుతుంది? ముళ్ళ కంచెలు అనేది ఎల్బీ స్టేడియంలో తన ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రగతి. మరి ఇవాళ సెక్రటరీ దగ్గర ఎట్లున్నాయి, రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఎట్లున్నాయి, నిన్న టీఎస్పీఎస్సీ దగ్గరికి పాపం వాళ్ళ గోడు చెప్పుకుందామని పోతే ఆడికి ఎట్లా వచ్చినాయి? మరి దీనికి సమాధానం? అది ముళ్ళ కంచెలు కాదు, ఎవరైనా ఒకళ్ళు వచ్చేసి ఎవరు సేమ్ అదే కదా, ఎవరైనా వచ్చేసేసి అటాక్ చేస్తామన్నప్పుడు పోలీసు వాళ్ళు చేసే పని వాళ్ళు కొన్ని బారికేడ్స్ జనాలు అందుకే ఆలోచిస్తున్నారు. కంచెలు కాదు బారికేడ్స్ కి కంచెలకి తేడా ఉంది. కంచెలు కూడా మన టీఎస్పీసీ దగ్గర మొత్తం రోల్తో కంచెలు ఎందుకు కాలు పడితే మళ్ళీ బయటకు రాకుండా ఉంటుంది. 10,000 మంది వచ్చి మాబ్ వచ్చేసేసి మీద పడతారన్నప్పుడు అప్పుడు చేస్తారు, తర్వాత మళ్ళీ తీసేస్తారు పర్మనెంట్ గా. ఇక్కడ చెప్పడానికి మంచిగానే ఉంది కానీ చేసేసరికి ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ గా ఉంది. కానీ పర్మనెంట్ గా చేశాడు. ఇప్పుడు మా సెక్రటరియట్ లో గేట్లు ఓపెన్ చేసేసి ఉంచాం ఏడా ప్రతిరోజు. సామాన్యులు ఇలా పాపం పోతుంటే అదేదో వాళ్ళు ఎవరో పులిపించారు, ఆఖరికి వైఫ్ అండ్ హస్బెండ్ పోతుంటే కూడా వాళ్ళు కనీసం దేనికి వచ్చినా చూడకుండా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఎక్కిస్తూనే ఉన్నారు వ్యాన్లని. అంటే 1-2 సంఘటనలు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అటాక్ చేస్తాం, సెక్రటరియట్ ని ముట్టడిస్తామని. నాకు ఒక్క డౌట్, ఎందుకంటే మీరు నాట్ ఈవెన్ ద స్టేట్, మీరు సెంట్రల్ కూడా చాలా ఎప్పుడు కూడా మీకు చాలా సమాచారం ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తారు కదా. నిజంగా ఇంటెలిజెన్స్ అనే వాళ్ళు కరెక్ట్ రిపోర్ట్ సీఎంకి ఇయ్యడా, లేకపోతే నిజంగానే ప్రాక్టికాలిటీస్ ఏముంటాయి అనే విషయం సీఎం దాకా చేరవా? ఏ గవర్నమెంట్ ఉండని, బీఆర్ఎస్ ఉండనివ్వండి, ఈరోజు కాంగ్రెస్ ఉండనివ్వండి, ఈ పరిస్థితులు రావడానికి అంతా బాగుందని ఒక ఫ్లేరప్ ఏమని ఇస్తారా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఆయన చుట్టూ ఉన్న ఒక కోటరీ కానీ అట్లా ఏమైనా జరుగుతుందా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనేది, ఎందుకంటే నేను చాలా మంది ముఖ్యమంత్రులకు చాలా దగ్గరగా చూశాను. రోసే గారి టైంలో అయితే టోటల్గా పొలిటికల్ అంతా రోసే గారి దగ్గర నేనే చూసేయటం జరిగింది. అంటే ఆ ముఖ్యమంత్రిని బట్టి ఆ కుర్చీలో కూర్చున్న ఆయన బట్టి ఉంటుంది ఇంటెలిజెన్స్ యొక్క వాళ్ళ స్వభావం, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్. పాజిటివ్ నెగిటివ్స్ రెండింటిని కూడా స్వీకరించే మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రులు ఉంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఫేర్గా రిపోర్ట్స్ ఇస్తారు. ఒకవేళ పాజిటివ్ రిపోర్ట్స్ తప్పించి నెగిటివ్ రిపోర్ట్స్ ఇస్తే తనకు అది ఇష్టం లేకుండా ఇది ఉన్నప్పుడు ఆ అధికారులు కూడా వారి యొక్క చర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి పాజిటివ్గానే ఇస్తూ ఉంటారు. రెండు ఎటువంటిసైనా ప్రభుత్వం మీద ఉన్న విమర్శలను కూడా స్వీకరిస్తాను, మాకు ఉన్నది చెప్పండి అని చెప్పేసి అంటే వాళ్ళకి ఇచ్చే రిపోర్ట్ ఒక రకంగా ఉంటుంది అధికారులు. లేదు ఈయన నెగిటివ్ చెప్తే ఈయన దగ్గర మనం దూరం అవుతున్నాము అని చెప్పి కేసీఆర్ లాంటి వ్యక్తుల దగ్గర ఎప్పుడు పాజిటివ్. సో ఏదైనా సీఎం సైకలాజికల్ బట్టి ఉంటుంది రిపోర్ట్స్. వ్యవస్థ అంతా ముఖ్యమంత్రి యొక్క మనస్తత్వాలు, ఆయన ఎటువంటిది రిసీవ్ చేసుకుంటాడో, ఎటువంటిది ఆయన ఇష్టపడడు, దాన్ని బట్టి వీళ్ళు కూడా దాన్ని అనుకూలంగా రాజుకి ఏది నచ్చుద్దో అదే చేయటం అనేది చేస్తున్నట్టుగా అట్లా చేస్తుంటారు. అది కేసీఆర్ దగ్గర కూడా, కేసీఆర్ అంటే భయం,
ఇప్పుడు కూడా అది అంటారు కదా, సీఎం అపాయింట్మెంటే దొరుకుతలేదు అనేది విషయము మాకే దొరుకుతలేదు, ఎందుకంటే విద్యార్థులు జర మాతో మాట్లాడించండి అయ్యా అంటే మాకే దొరుకుతలేరు మీకేడా దొరుకుతారు అనే మాట వినిపిస్తుంది. అంటే మీకు మళ్ళీ మీరు క్లాస్మేట్ కూడా కాబట్టి, అంటే మీరు క్లాస్మేట్ కాబట్టి మీరు వెనకేసుకు రావచ్చు. అది తప్పు, ప్రాక్టికల్ అది తప్పు. తన పొద్దున కలుస్తున్నాడు, ఇంటికాడ కలుస్తున్నాడు, సెక్రటరియట్లో వెళ్ళేసేసి 3 to 4:30 మీరు వరకు సీఎం అయినా కలిసిరా అసలు కలిసిరా? రోజు మాట్లాడుతూనే ఉంటాను ఆల్మోస్ట్ ఆల్. ఫోన్లో కానీ పర్సనల్ కలవకపోయినా కానీ ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాను. ఎమ్మెల్యేలు కూడా ఎవరంటే వాళ్ళు అపాయింట్మెంట్లు అవసరం లేకుండా వెళ్ళేసి ఎమ్మెల్యేలు కూడా కలుస్తున్నారు. సెక్రటరియట్లో విత్ అపాయింట్మెంట్స్ కలుస్తున్నారు ఎమ్మెల్యేలు. మంత్రులకి డైరెక్ట్లీ దే కెన్ వాక్ ఇన్. ఇంకా అధికారులకి మంత్రులకి ఇవ్వకపోతే తప్పుతుంది, అసలు సీనియర్లు ఊరుకోరు కదా. కానీ అధికారులు కూడా రోజు సామాన్యులు కలుస్తలేరు. సరే మంత్రులు ఓకే, ఎమ్మెల్యేలను ఓకే కలుసు, కానీ వాళ్ళు సామాన్యులు కలుస్తలేరు. సామాన్యులు ఆయన జిల్లాలకు పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ సామాన్యులను కలుస్తున్నాడు, వాళ్ళతో అర్జీలు తీసుకుంటున్నాడు. సరే ఇంకొక పాయింట్, క్రూషియల్ పాయింట్ వచ్చేసి ఆ రోజు ఒక టెక్నికల్ క్లాజ్ చూపించేసి ఆ రోజు సిఎల్పిని ఆనాడున్న టీఆర్ఎస్పి విలీనం చేసుకుంది. సరే అందరూ ఒక్కొక్కసారిని వచ్చిన తర్వాత మెర్జ్ చేసుకున్నారు సిఎల్పిని. కానీ ఈరోజు ఆ పని చేయకుండా ఈ రకంగా ఒక్కొక్కరికి కండవాళ్ళు కప్పుకుంటా పోతే అంటే యాంటీ డిఫెక్షన్ లా వర్తించదా? అంటే కారణాలు వెతుక్కొని కోర్టుకు పోయినా కూడా మనం రకరకాల టెక్నికాలిటీ చూపించి నడుపుకు రావచ్చనా? ఎందుకు ఆ రోజు వాళ్ళు చేసిన తప్పిదాన్ని ఎందుకు ఈరోజు చేయాల్సినంత అవసరం ఏముంది అనేది ప్రజల నుంచి వినిపిస్తుంది. చేర్చుకోవడం అనే దాన్ని ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు ఈ డెసిషన్ ఎందుకు జరుగుతుంది? అంటే ప్రభుత్వంని ప్రజలు వేసేసి మాకు ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. సరే తిని మెజారిటీ ఉందా, అబ్సల్యూట్లీ సాలిడ్ మెజారిటీ ఉందా అనేది పక్కన పెట్టినా, ప్రజలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 5 ఏళ్ల కోసం ప్రజలు మాకు ఓటేసేసి మాకు గెలిపించిన ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వంలో మేము 3 నెలల్లో గెలుస్తాము, 6 నెలల్లో పడిపోతుంది, ఇది 2 నెలల్లో పడిపోతుంది అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఉంటే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే ప్రభుత్వాన్ని పడేస్తాము, ఈ 2 నెలలు 3 నెలల ముచ్చట వీళ్ళది అన్న వాళ్ళు ఒక్కసారి అంటే 100 సార్లు జపం చేసుకుంటారు పాపం. మేము మా ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి మా వైపు వస్తున్న వాళ్ళని ఎవరిని మేము బలవంతంగా మరి కానీ రాహుల్ గాంధీ అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, దీన్ని ప్రోత్సహించేదే లేదని మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అంటే రాహుల్ గాంధీ మాట లెక్క చేయనట్ట? రాహుల్ గాంధీ సరే నా మేనిఫెస్టో వేరు మీ మేనిఫెస్టో వేరు అనేది రెండు విడివిడిగా చూసుకోవాలా? అంటే రాహుల్ గాంధీ గారి యొక్క సిద్ధాంతము రాజీవ్ గాంధీ గారే యాంటీ డిఫెక్షన్ చట్టం తీసుకొచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చారు. దాన్ని ఇది చేసుకున్న వాళ్ళు 2/3 మధ్య చేసుకున్నాం అంటారు. కానీ అంతకుముందు ఇప్పుడు 2014 తర్వాత మరి ఎందుకు 2/3 ఇక్కడ మెర్జ్ ఎందుకు చేసుకోలేకపోయారు? ఒక 26 మందిని మరి ఒకేసారి మీకు అంత భయం ఉన్నప్పుడు ఆ 26 మందిని ఒకేసారి జమ చేసి ఎందుకు మీరు దాన్ని మెర్జ్ చేసుకోలేకపోతున్నారు? 20 మంది కూడా వస్తారో 30 మంది వస్తారో, చాలా మంది సంప్రదింపులు జరుగుతాయి. అప్పుడు లెక్క మళ్ళీ ఇప్పుడు సరిపోరు కదా, వీళ్ళు వచ్చిన వాళ్ళది అంత ఒక లెక్క, మళ్ళీ మొదటి నుంచి రావాలి కదా లెక్క. అదేముండదు, ఎందుకుంటది? ఇప్పుడు దానం నాగేందర్ అయితే ఆల్రెడీ ఎవరికి ఒక్కడే, మిగతా వాళ్ళు కూడా కండవాళ్ళు కప్పుకొని యాంటీగా మాట్లాడిన ప్రూఫ్స్ ఉన్నాయి కదా. కండవాళ్ళు కప్పుకున్నంత మాత్రాన దాన్ని కోర్టులోనో లేకపోతే ఇంకెక్కడో కాదు. రేపొద్దున శాసనసభ పక్షం ఉన్నప్పుడు వీళ్ళు సపరేట్ గ్రూప్లో కూర్చుంటారా, కాంగ్రెస్ పక్షం రూలింగ్ ట్రెజరీ బెంచ్లో ఉంటారా, అపోజిషన్ బెంచ్లో ఉంటారా, ఎక్కడ ఉంటారా అనే దాన్ని బట్టి స్పీకర్ విల్ డిసైడ్. వీళ్ళకి స్పెషల్ ఎంటిటీ తీసుకొని మేమందరం సపరేట్ గ్రూపు మేము దాంట్లో కూర్చోమని చెప్పేసి పక్కకి జరిగి కూర్చుంటారనేది సమావేశాలప్పుడు తెలుస్తుంది. కానీ కండవ కప్పుకున్నంత మాత్రాన అది 3 రంగులదే కనిపిస్తుంది కదా, దాంట్లోనేమి ఎక్కడది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం అనేది, కాంగ్రెస్ పార్టీ అనేది దాన్ని క్లియర్గా మేము ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము అనేసి ఆ ఏ పార్టీ గుర్తు మీద అయితే గెలిచారో ఆ పార్టీని విమర్శిస్తున్న ప్రూఫ్స్ ఉన్నాయి కదా, అవి రేపు ఒకళ్ళిద్దరు అట్లా మాట్లాడింది. కండవ కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి మేము ప్రభుత్వంలో కూలుస్తామంటున్నాడు కాబట్టి మేము వచ్చి సపోర్ట్ ఇస్తానికి వస్తున్నాము, అక్కడ మమ్మల్ని పురుగుల్లాగా చూశారు. ఆ మాట ఎవరు మాట్లాడలేదు, కూలుస్తామంటారు కానీ సపోర్ట్ కోసం ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలేదు. కానీ పురుగులు చూసినట్టు చూస్తున్నారు. మాకు ఆత్మాభిమానం లేదా, మేము మనుషులం కాదా, మనుషుల్లా అక్కడ చూడలేదు, ఇక్కడ మాకు గౌరవం ఉంది కాబట్టి ఇక్కడ వస్తున్నాము. 10 ఏళ్ళు పదవి ఉంటే గౌరవం, 10 ఏళ్ళు పదవి లేకపోతే ట్రెండ్ అట్లయిపోయింది. ఇప్పుడు మీరు అంతకుముందు 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం కానీ ఎందుకు అనవసరంగా అపవాదు కట్టుకోవడం? అంటే కేవలం కూలుస్తారన్న భయంతో మీరు అంటే ఇప్పుడు చేర్చుకుంటున్నప్పుడు ఇప్పుడు ఎవరైనా మీరు మీ మీద ఒక రాయి వేసి కొడతానన్నప్పుడు మీరు ఒక షీల్డ్ పెట్టుకుంటారు కదా, అడ్డం పెట్టుకుంటారు కదా. ఆడు రాయి వేస్తానని అనకపోతే మీరు అది అడ్డం ఉత్తగా పెట్టుకొని తిరగరు కదా. మీరు కొలుస్తామన్నప్పుడు మనకి దాని యాక్షన్కి రియాక్షన్ మాకు కూడా ఉంటుంది కదా, మా యొక్క ప్రతిచర్య ఉంటుంది. కొలుస్తావా, సరే ఎట్లా కొలుస్తావు, కొలుచు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు నీ ఎమ్మెల్యే లేరు. ఇప్పుడు నీ పార్టీ ఉనికే కోల్పోతున్నావు. రేపు డిసెంబర్ తర్వాత నీ పార్టీ ఉనికి ఉంటుందా ఇంకా 6 నెలల తర్వాత తెలియదు. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎట్లయితే 2015 ఎలక్షన్స్లో
2009 2010 ఎలక్షన్లో ఓడిపోయినంత మాత్రాన నామరూపాలు లేకుండా పోతాయి అంటే GHMC మన పక్క రాష్ట్రంలో తమిళనాడు చూసుకుందాం ఎట్లుండేది అప్పుడు కరుణానిధి వర్సల్ జయలలిత ఎట్లుండేది వాళ్ళిద్దరు లేరు ఇప్పుడు. ఒకరికి ఎట్లా అంటే నేను చెప్తున్నా సపోజ్ మనం పోనీ అది కూడా వదిలేద్దాం ఏపీ చూసుకుందాం ఏమైంది అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు అయిపోయింది ఇంకా చంద్రబాబు నాయుడు పరిస్థితి అయిపోయింది తట్టా బుట్ట సర్దుకోవాల్సింది అన్నారు సీన్ తిరిగేస్తే ఏమైంది అయిపోయింది అన్న దానికి చెప్తాను నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీనా టీడీపీనే కాదు 151 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఇంకా అయిపోయింది వాషౌట్ చేసేసినాం దీని పని అయిపోయింది అనుకున్నారు 23 సీట్లకే పరిమితం అయిపోయింది చంద్రబాబు నాయుడు ఇంకా దుకాణం సర్దుకోవాల్సింది అన్నారు ఈ రోజు చూస్తే తిరిగి ఇట్లా తిరిగేస్తే అట్టు తిరిగేసినట్టు తిరిగేస్తే నా 11 కైండ్ వాళ్ళు ఎక్కడ పోయారో చూసారు కదా మీకు కనపడుతున్నాయి మన పక్కనే మనం ఉమ్మడిగా ఉండి విడిపోయిన వాళ్ళమే కదా కనపడుతూ కూడా ఆ మాట ఎట్లా మాట్లాడుతున్నాం మీరు అది దానికి దీనికి పోలిక చేయాలంటే ఆ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిరంతరం ప్రజలలో ఉన్నాడు ఓదార్పు యాత్ర పేరు మీద కావచ్చు దేని మీద కావచ్చు నిరంతరం ప్రజలలోనే తిరిగాడు ఉం. చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లతో వచ్చేసి ప్రతిపక్షంలోకి వచ్చినాక ఆయన కూడా ప్రజల్లోనే ఉన్నాడు వాళ్ళ అబ్బాయి సరే అంటే ఒకవేళ యువగలమని ఓకే పాదయాత్ర కానీ చేశాడు. వీళ్ళు కూడా వాష్ అవుట్ అయింది అని అంటున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ మీకు బీఆర్ఎస్ ఉండొద్దు మీరు ఓన్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లాగా ఉండాలని ఒక ఏమన్నా డిసైడ్ అంతే కదా ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ ఉండొద్దు అనుకుంటున్నారు దట్స్ ఇట్ ఓకే మరి ఇప్పుడు ఇంకా మీరు ఉండొద్దని- బీజేపీ అదే జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది రేపు డిసెంబర్ తర్వాత ఎవరు ఉండరు వాళ్ళు ముగ్గురే మిగులుతారు సరే వాళ్ళు ముగ్గురే మిగల్ని సరే వాష్ అవుట్ చేయాలనుకుంటున్నారు కానీ మీరు ఇక్కడ రెండే ఉండాలని అనుకుంటున్నారా బీజేపీ ఐదర్ కాంగ్రెస్ రెండు తప్ప ఇంకోటి ఉండొద్దనా అంటే బీజేపీ ఉంటుందా ఎంఐఎం ఇంకే ఉంటుందా అంతే ఇంకా వేరేది ఏముంది లేకపోతే ఇంకా ఏదైనా కొత్త పార్టీ వస్తుందా అది కాలం నిర్ణయిస్తుంది కానీ మేము ఇంతకుముందు మీరు అన్నదానికి చెప్తున్నాను కేసీఆర్ అనే వ్యక్తి ఈజ్ ఏ ఫిజికల్లీ లేజీ పర్సన్ ఉమ్, అతను బ్రెయినీ ఫెలో అయి ఉండొచ్చేమో కానీ ఉమ్, అతని యొక్క మాటలతోటి చాలా ఎంత నష్టమైందో అతను ఒక మాట మాట్లాడటం తర్వాత దాన్ని మళ్ళీ తర్వాత బయటకు వచ్చి మన అట్లా కాదనటం మళ్ళీ అతను ప్రెస్లో ఒక అర్ధగంట మాట్లాడితే సడన్గా తనకి ఆవేశం వచ్చేసేసి ఏదో ఎవరినో చూలనాడే మాటలు మాట్లాడుతూ ఉంటాడు అంటే నేను ఎందుకు వీళ్ళు కనుమరుగు అవుతారని చెప్తున్నానంటే కనుమరుగు కావాలని నేను అనట్లేదు వాళ్ళు ఉండాలి ఆ పార్టీ అట్లా ఉంటేనే మీరు తూలనాడుతున్నాను ఆ మాటకి అంటే ఈ ఒక పాయింట్ అడుగుతాను మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు ఇలా అసహించుకుంటున్నారు ఈ తొండలు వదులుతాము పేగులు మెడలు వేసుకుంటాము ఇట్లాంటివి చాలా ఉన్నాయి వరుసుకొని నేను చెప్పలేను మగతనం ఇట్లాంటివి మాట్లాడినప్పుడు జనాలు లీడర్లు కూడా పక్కన జనాలే అసహించుకుంటారు కదా వాళ్ళు కనీసం ప్రతిపక్షంలో ఉండేనా తూలనాడుతుంటే ఈయన అధికార పక్షంలో ఉండి ఎట్ ఎ టైం సీఎం అయి ఉండి మాట్లాడుతున్న మాటల్ని కూడా డైజెస్ట్ చేసుకుంటలేరు కదా మరి అది మీకు రేపు పార్టీకి మీకేం నష్టం జరగదా అంటే సందర్భాన్ని దాన్ని బట్టి మీరు యాక్సెప్ట్ చేస్తారా ఎంత సందర్భం మాట్లాడినా కూడా అట్లాంటి ఒక సీఎం పదవిలో ఉండి మాట్లాడడానికి నిజంగా యాక్సెప్ట్ చేయొచ్చా అంటే అది ఏ సందర్భం కంటెస్ట్ని బట్టి ఉంటుంది కదా ఏదైనా మాట అనేది వచ్చేటప్పటికల్లా సరే సభ్య సమాజంలో మనం కొన్ని మాటలు మాట్లాడాలి కొన్ని మాట్లాడకూడదు అనేది అది ప్రోటోకాల్స్ ఉంటాయి పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటం అనేది ఓకే బట్ ఆ సందర్భం ఆ మాట ఎప్పుడు వచ్చింది అంతకుముందు జరిగిన పరిణామాలు ఎటువంటివి ఉన్నాయి దానికి రియాక్షన్ అనేది మనం అది చూసుకోవాలి ఒక్కొక్కసారి ఎంత ఇదిగున్నా కానీ కొన్ని రియాక్షన్స్ మనలో ఉన్న ఆవేశాన్ని రెచ్చగొడతాయి మనలో ఉన్న అది ఇది మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తాయి అనుకోవాలి అట్లాంటప్పుడు అంటే అటువంటి మనకే మాటలు- మనొక్కరికే కాదు మన ఎమోషన్స్ మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి కూడా ఎమోషన్స్ ఫీలింగ్స్ అదే స్థాయిలో నేను ఉంటాయి అనేది కూడా ఇంతకుముందు- ఇంపార్టెంట్ మీరు అన్న ఇంతకుముందు ప్రశ్నకి నేను చెప్తుంటే మధ్యలో మీరు అటు తీసుకొచ్చినప్పుడు నేను ఇటు అడిగినాను అన్నట్లు తూలను ఆడుతున్నారు అనే మాట నేను ఈ పార్టీ కనుమరుగు కావాలని మేము కోరుకోవట్లే ఆ పార్టీకి అసలు ఉనికి ఉండకూడదని మేము కోరుకోవట్లే కానీ వాళ్ళు ఉనికి కోల్పోతారు అతను 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ బయటికి రాలే మీరు చూశారు ఉద్యమం టైంలో నుంచి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు బయటకు వచ్చాడు అప్పుడు ఎన్ని సీట్లు 26 సీట్లు గెలిచాడు 10 మంది కాంగ్రెస్లోకి వస్తే 16 మంది గెలిస్తే 16 మంది బై ఎలక్షన్లకు పోతే 10 మంది గెలిచారు 6 ఓడిపోయారు నాయన నరసింహారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు అంటే ఆ టైంలో ఉద్యమం అతన్ని నిలబెట్టింది అతని రాజకీయ పార్టీని ఇలా మళ్ళీ అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ కదా రోజు అటువంటి పరిస్థితి లేదు అతను ఎప్పుడైతే తెస్తున్నట్టు కనిపించట్లే అతను ఎప్పుడైతే తన పార్టీ నుంచి తెస్తున్నట్టుగా అతని పార్టీ నుంచి టీ తీసేసి బి మొన్న పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడుకి వచ్చినప్పుడు మొత్తం కూడా ఆ పసుపుమయమైన విధానం చూస్తే తెలంగాణ ప్రజలు కూడా ఔరా అని ముక్కున వేలేసుకున్న పరిస్థితి కూడా ఉంది కదా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అతను బేగంపేట TDP ఆఫీస్ దగ్గర. పంజాగుట్ట బంజారా అంతే, హిల్స్ ఎంత ఎల్బీ మాత్రం నగర్ 5 అంటే కిలోమీటర్లు. 10 ఏళ్ల కాలంలో ఒక పచ్చ జెండా కనిపించింది ఇప్పుడు కనిపిస్తున్న వైనం ఇప్పుడు చూస్తుంటే అనవసరంగా తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టినట్టు అనిపించట్లా కాదు అది కాదు అట్లా చూడకూడదు మనము మొన్న రేవంత్ రెడ్డి గారు విజయవాడ వెళ్ళటం జరిగింది రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతికి జూలై 8th నాడు వెళ్ళాడు ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా అక్కడ తాడేపల్లి ఎక్కడైతే ఫంక్షన్ హాల్ జరిగిందో ఆయన యొక్క బర్త్డే సెలబ్రేషన్ జరిగినాయో
అక్కడికక్కడికి 20 కిలోమీటర్ల రోడ్ అంతా కంప్లీట్ కాంగ్రెస్ కలర్లు, కాంగ్రెస్ కండువాలు, కాంగ్రెస్ జెండాలు, కాంగ్రెస్ అది ఫ్లెక్స్లు. ఏపీలో ఉండొచ్చు, ఏపీలో కాంగ్రెస్ అంటే కూడా ఉంది. అది మళ్ళీ ఎవడుంది 1% మేమాడ. సరే ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ అదేమో ఉద్యమం సెంటిమెంట్ కాదు అక్కడ, ఇక్కడ సెంటిమెంట్ ఒకటి నడిచింది అంటే కాబట్టి. సెంటిమెంట్ అయింది, తెలంగాణ వచ్చేసింది. సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని అధికారంకి వచ్చిన కేసీఆర్ రెండోసారి సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు యొక్క భూతాన్ని చూపించి అధికారంకి వచ్చిన కేసీఆర్ తన పార్టీలోకి వెళ్ళి టీ తీసేసినాక ఉమ్, ఇక తెలంగాణలో సమాజానికి అతనికి కనెక్టివిటీ తగ్గిపోయింది. తెలంగాణ ప్రజలకి ఇప్పుడు అది మన పొరుగు రాష్ట్రం. ఉమ్, మహారాష్ట్ర వాళ్ళు ఎంతనో, ఆంధ్ర ఎంతనో, తమిళనాడు ఎంతనో, కర్ణాటక ఎంతనో మనందరికి సమానమే. అతను ఒక పార్టీ, అతను ముఖ్యమంత్రికి వచ్చాడు. మన ముఖ్యమంత్రి వేరే స్టేట్కి పోయినప్పుడు ఇప్పుడు కేసీఆర్ మరి 500-600 కార్లు బస్సులు వేసుకొని ఆ గులాబీ కండువాలు వేసుకొని మహారాష్ట్ర పోయిండు కదా. ఎందుకు పోయిండు మహారాష్ట్ర పోయి తెలంగాణ కొంచెం డబ్బులు తీసుకుపోయి? మన స్టేట్ లో కొంచెం సెంటిమెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి, మన చెట్లో సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ అనేది మీకు బేగంపేట నుంచి ఆ, బంజారా హిల్స్ వరకు ఒక 5-6 కిలోమీటర్లు ఒక రోజు ఆయన అతను వస్తున్నాడు కాబట్టి వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ పార్టీ ఏమి ఇక్కడ బతికే ఉంది కదా. వాళ్ళ పార్టీ ఏం చచ్చిపోలేదు. కమిటీలు వేస్తారట, స్టాండర్డ్ చేస్తారట, ఆ మాట కూడా చెప్తారు. వాళ్ళకి కూడా జాతీయ పార్టీ 5-6 కిలోమీటర్లు ఒక రోజు పెట్టుకున్నాడు, 2 రోజులు తీసేశారు కదా ఫస్ట్ విజిట్ కాబట్టి. అతను మళ్ళీ అవుతుందా, స్టాండర్డ్ అవుతుందా మళ్ళీ ఇక్కడ టీడీపీ? అది కాలం నిర్ణయించాలి. అది వాళ్ళకి అసలు ప్రణాళిక ఏంటి అంటే గురు శిష్యులు ఇద్దరు కూడా దోస్తానమై మళ్ళీ దీన్ని లేపాలి అనేది. సమకాలికుల సమకాలికులు కాదు, సహచరులు సమకాలికుల సమకాలీనులు కూడా కాదు, గురు శిష్యులు కూడా కాదు. ఆ పార్టీ నాయకుడు, ఆ పార్టీలో ఈయన చేరి ఆయన ఎమ్మెల్యే గెలవటం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఆ పార్టీ నుంచి. అనుబంధం ఉంది కానీ గురు శిష్యులు అనేది తను కూడా ఖండించాడు. నాకు గురువు ఏంది, నేను కొలీగ్స్ మేము అని. కానీ ఒప్పుకుంటాడులే, ఎందుకంటే ఆయనకు ఒక నిక్ నేమ్ కూడా ఉంది కదా, ఎప్పుడు రేవంత్ రెడ్డిని అంటుంటారు జనరల్గా కమ్మతోలు కప్పుకున్న రెడ్డి అని కూడా మాట్లాడుతుంటారు. అంటే ఆ మాట ఎందుకంటే మల్కాజ్గిరిలో ఎంపీ గెలిచినప్పుడు నన్ను వాళ్ళే గెలిపించారని ఓన్ కూడా చేసుకున్నాడు లేండి. అవును, అది అంటాడు. అది ఇప్పుడు ఒకళ్ళ వల్ల మేలు జరిగినప్పుడు పలానా వల్ల మేలు జరిగిందని ధైర్యంగా చెప్పుకోగలగటం అనేది కూడా గొప్ప విషయమే కదా. మేలు జరిగిన వాళ్ళకు కూడా వీళ్ళ పేరు చెప్పుకుంటే నాకు నష్టం అవుతుందేమో అని భయపడకుండా, ఇప్పుడు విజయారెడ్డి వల్ల నాకు మేలు జరిగితే విజయారెడ్డి వల్ల మేలు జరిగిందని నేను చెప్పుకోవడం అనేది నా యొక్క అది ఔన్నత్యము, నా యొక్క ఇది మనస్తత్వం, నా గొప్పతనం. అది లేదు మేలు జరగలేదు వాళ్ళు ఏం చేశారనేది ఏరు దాటేసి తెప్పదగిలేసినట్టు చేసే పని చేయకూడదు కదా. ఇంత గ్లోబలైజేషన్లో అంటే మనం చూస్తున్నాం, ఇంత డిజిటల్ ప్లాట్ఫామ్లో కుల సమీకరణాలు, కుల సంఘాలు, ఎందుకు మిమ్మల్ని నా క్వశ్చన్ అడుగుతున్నాను అంటే మీరు కూడా ఇప్పుడు కేజీఎఫ్ అనేసి అంటే మీ కమ్మ వాళ్ళు అందరినీ ఒక వేదికపైకి, మంచి ఉద్దేశమే కావచ్చు, కానీ ఇవి రాను ఇంకా పెరుగుతున్నాయా? అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా రాజకీయాలతో ముడిపడి ఉంటాయి, ఎప్పుడు రెండు విడదీయరానివి. రాజకీయానికి కులాలకు ఎప్పుడు కూడా ఇది ఉంటాయి. సో ఏ సామాజిక వర్గాలు ఆ సామాజిక వర్గాలకు కూడా స్ట్రెంగ్తన్ అవ్వాలని చూస్తున్నారు. సో లుక్ లైక్ ఇప్పుడు ఉదాహరణకు మీదే ఏంటి అసలు మీ కేజీఎఫ్ ఏంటి? అంటే కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని ఇప్పుడు ప్రపంచమంతా ఒక గ్రామం కింద మారిపోయింది. నౌ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ గ్లోబల్ విలేజ్. ప్రపంచ గ్రామము ఒక గ్రామం కింద మారుస్తున్నాం కాబట్టి అన్ని సామాజిక వర్గాల కంటే కూడా మా సామాజిక వర్గం ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్న సామాజిక వర్గం మాది. ఎక్కడికెక్కడ మాకు సంఘాలు అనేవి ఉన్నాయి, కమ్మ సంఘాలు అనేది అమీర్పేటలో ఉన్నాయి, వివిధ జిల్లాల్లో ఉన్నాయి, రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ ఒక ప్రపంచ వేదిక అంటూ ఒకటి అవసరం అనేది చాలామంది మనసులో ఉండటం వల్ల అన్ని రంగాల్లో మీరే ఉన్నారు కదా, మీడియాలో మీరే ఉన్నారు, సినిమాల్లో మీరే ఉన్నారు, పత్రికల్లో మీరే ఉన్నారు, ఒకటి కాదు ఇన్నందు కాదు ఎడలేరు అంటే అన్ని చోట్ల మీరే ఉన్నారు కదా. ఇంకెందుకు మీరు ప్రపంచవ్యాప్తంగా చేసి ఏంటి మీ మోటో ఏంటి? మా ఉద్దేశం దీన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు అన్నట్టు పత్రికా రంగం, సినీ రంగం, వ్యాపార రంగం, రాజకీయ రంగం అన్ని రంగాల్లో కనిపిస్తున్న శాతం అనేది మీకు ఒక 2-3 శాతమే కనిపిస్తుంది. కానీ కొన్ని లక్షల మంది మా వాళ్ళు దిగువ మధ్య తరగతి, దారిద్ర్య రేఖ కంటే దిగువ ఉన్న కూడా లక్షల మంది ఉన్నారు కమ్మ సామాజిక వర్గం. ఇప్పుడు రెడ్డిస్లో కూడా రెడ్డిస్ ఏంటి, వెల్మాస్ ఏంటి, రాజులు ఏంటి, వాళ్ళు చూడటానికి అగ్రవర్ణాలు అయినా కానీ వాళ్ళ దాంట్లో చాలా ఇబ్బందులు, చాలా ఇదిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి అప్లిఫ్ట్ చేయాలి. మాకు మేము చూసుకుంటే కూడా, మీరు చూస్తే కూడా ప్రపంచ చరిత్రలో జ్యూస్కి మాకు చాలా పోలికలు ఉన్నాయి. జ్యూస్ ఎట్లయితే వారి యొక్క అభివృద్ధి కోసము ఎంతైతే కష్టపడే తత్వం ఉందో, అభివృద్ధి చేసి ప్రభుత్వాలకి సహకరించి ప్రభుత్వంలో ఇది చేసుకుని ఈరోజు 10 నోబెల్ బహుమతులు వస్తే 10లో 6 జ్యూస్కే వస్తాయి. అంటే అన్ని రంగాల్లో వాళ్ళు ఎట్లయితే కష్టపడే తత్వం, పోరాడే తత్వం ఉందో మాది కూడా అటువంటి ఒక సామాజిక వర్గం. ముఖ్యంగా అన్నదాతలం మేము, రైతు మట్టిని నమ్ముకున్నాము, నీళ్ళని నమ్ముకున్న వాళ్ళం మేము. మా సామాజిక వర్గంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరికి కనిపించట్లేదు. వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తూ
ఆల్రెడీ ఇంకోటి కూడా ప్రధాన ఉద్దేశం ఈ సమావేశాలు పెట్టడానికి, ఈ ప్రపంచ వేదిక, ప్రపంచ సదస్సులు పెట్టడానికి సమాజానికి కమ్మ సామాజిక వర్గం చేసిన మేలు ఏంటి అని చెప్పటం అనేది ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే అది అట్లా ఎందుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, నిష్కారణంగా పక్క రాష్ట్రంలో ప్రత్యక్షంగా, ఈ రాష్ట్రంలో ఒక 7 నెలల క్రితం వరకు పరోక్షంగా మా మీద దాడులు చేశారు. మమ్మల్ని టార్గెట్ చేయడం జరిగింది. ఉద్యమం టైంలో చేశారంటే మా ఇంటి పేర్లతోటి లగడపాటి, రాయపాటి, దగ్గుపాటి అని మా ఇంటి పేర్లతో తిట్టినవి కూడా ఏం మర్చిపోలేదు ఎవరు. అదే ఉద్యమం టైంలో అన్నారు అనుకున్నారు. తర్వాత కూడా పరోక్షంగా మా మీద దాడులు చేశారు. మా అధికారులకి మంచి పోస్టింగ్స్ ఇవ్వలేదు, మా వ్యాపారస్తుల్ని పీడించారు, సినిమా వాళ్ళని పీడించారు, రకరకాలు చేశారు. కాబట్టి దాంతోపాటు వేరే సామాజిక వర్గాల వాళ్ళకి మా మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచడానికి ప్రయత్నం చేశారు. కొంతవరకు సఫలీకృతం కూడా అయ్యారు. దీంట్లో భాగంగా ప్రపంచానికి మేము చేసిన మేలు ఏమిటి? ఎగ్జాంపుల్, నాగార్జున సాగర్ డ్యామ్. ఆ రోజు కృష్ణా జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయంటే, ఆ రోజు ఎవరు ప్రభుత్వం దగ్గర అంత నిధులు కూడా లేనప్పుడు 1952లో కొన్ని వేల కిలోమీటర్లు చేసి ఆయన గుర్రం వేసుకొని తిరిగి పాదయాత్రలు చేసి చైతన్యం చేసి అందరినీ కోస్లా కమిటీ అని ఒక కమిటీ ఏర్పరిచి కమిటీని తీసుకొచ్చేసేసి 52 lakhs డొనేట్ చేశారు 1952లో. ముత్యాల రాజా గారు, రాజా వాసిరెడ్డి, రామగోపాలకృష్ణ, మహేశ్వర్ ప్రసాద్, ముత్యాల సంస్థానం అంటుంది ఇప్పుడు మన హుజూర్ నగర్ దానికి పక్కకు ఉంటుంది జగ్గైపేటలో ఆయనది. ఆయన కారణం ఈరోజు నాగార్జున సాగర్ డ్యామ్. ఆ డ్యామ్ వల్ల ఇప్పుడు మీ జిల్లా కావచ్చు, ఇప్పుడు నల్గొండ కానీ, వరంగల్ కానీ, మహబూబ్ నగర్ కానీ, ఖమ్మం కానీ, అక్కడ ఆంధ్రాలో చూస్తే కృష్ణా, గుంటూరు, ప్రకాశం అండ్ వెస్ట్ గోదావరి 8 జిల్లాలకి తాగునీరు, సాగునీరు ఇస్తూ సో ఓవరాల్ గా మీరు చేసింది చెప్పుకోవాలనుకుంటున్నారు. దాంతో పాటుగా మీ యూనిటీ మన బాగా కనబడ్డట్టు అనిపించింది నాకు. ఎప్పుడు మన ఏపీ ఎలక్షన్స్లో అంటే నాకు అనిపించింది, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు ఈ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. బాబు మన జైలుకు పోయినప్పుడు అంటే అక్రమంగా జైల్లో పెట్టారనేసి మొత్తం ఒక్కసారిగా మీ సామాజిక వర్గం అంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చి, నాట్ ఈవెన్ ద 2 స్టేట్సే కాకుండా మీరు ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కంకణం కట్టుకొని ఒక ఎలక్షన్ ఇట్లా మలుపు తిప్పారనే మాట కూడా ఉంది. యాక్సెప్ట్ చేస్తారా మీరు? తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాము దాన్ని. ఎందుకంటే నిష్కారణంగా చంద్రబాబు నాయుడు అనే ఆయన మా సమాజ వర్గం నాయకుడి కింద నేను చూడలేదు. ఆయనని ఒక జాతీయ నాయకుడు. ఆయన 95, 96, 97 టైంలో 2 ప్రధానమంత్రులను చేసిన నాయకుడు. మన అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేసిన నాయకుడు. కృష్ణకాంత్ గారిని ఉపరాష్ట్రపతి చేసిన నాయకుడు. తను కావాలంటే ప్రధానమంత్రి అయిపోయేవాడు. అటువంటి జాతీయ నాయకుడిని ఒక చిన్న పెట్టి కేసుతో లోపలేసేసి 53 రోజులు నిర్బంధించితే, వారి అబ్బాయి వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి 3 వారాలు పడిగాపులు పడితే, జ్యుడిషియరీ కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు, ఎవడు పట్టించుకున్న నాదుడు లేడు. దానివల్ల మా సామాజిక వర్గంలో ఏంది చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప నాయకుడికి ఈ కల్తీ అయితే, ఒక సాధారణ కమ్మవాడి పరిస్థితి ఏమిటి, ఒక సాధారణ వేరే వర్గాలకు చెందిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది చేసుకొని మా వాళ్ళందరూ ఏకతాటి మీదకి వచ్చారు. మాతో పాటు మేము ఎవరినైతే ప్రభావితం చేయగలమో, ఎవరైతే మాతో సేల్ అవుతుంటారో వాళ్ళందరూ కూడా మాకు సహకరించడం వల్ల ఆ రోజు అంతా రిజల్ట్ వచ్చింది. అక్కడ వన్ సైడ్ రిజల్ట్ రావడం జరిగింది. దీంట్లో కూడా నేనేం చేస్తున్నా అంటే, ఈ 2 రోజుల యొక్క మా సమావేశాల తర్వాత సమాజానికి మేము ఏం చేసామని చెప్పుకుంటూ, సమాజానికి ముందు కూడా మేము ఏం చేస్తాము, విద్యార్థులకి స్కాలర్షిప్స్ అంటే మా వాళ్ళకే కాదు, ఓన్లీ మీ వాళ్ళకేనా? మా వాళ్ళకే కాదు, ఇంకా వేరే వర్గాలకి చెందిన నీడీ పీపుల్కి కూడా మేము తోడ్పాటు అందిస్తాము. మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అంటారు. మా వాళ్ళకి మేము చేసుకుంటూ మాతో పాటు సమాజానికి కూడా చేస్తాము. ముందు చేస్తాం, ఎంతమంది చేసామో ముందు కూడా చేస్తామని చెప్పేసి 2 రోజులు సమావేశం అయిపోయేటప్పకల్లా మా యొక్క డిస్కషన్స్ కావచ్చు ఇవన్నీ చూసుకున్న తర్వాత, వేరే వర్గాల ప్రజలకి కమ్మవారు అనగానే ఒక గౌరవప్రదమైన సామాజిక వర్గం ఇది, నలుగురికి మేలు చేసే సామాజిక వర్గము, నలుగురికి అన్నం పెట్టే సామాజిక వర్గం అని మాకు గౌరవభావంగా మా మీద గౌరవం పెంచుకునే ప్రయత్నం చేసే భాగమే ఇది ఈ యొక్క సమావేశం. దాంతోపాటు మా యొక్క నెట్వర్కింగ్ అనేది, ఐకమత్యం అనేది వస్తున్నారా అందరూ ఒకే వేదిక పైకి? అంటే చాలా వరకు ఉంటాయి కదా దీంట్లో కూడా గ్రూప్స్ అని అవని. ఎందుకంటే దాదాపు ఇది కేజీఎఫ్ అనేది ఇది ఒక గొడుగు సంస్థ, అంబ్రెల్లా ఆర్గనైజేషన్ కింద అనుకున్నాం. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ఉన్న అన్ని సంఘాల వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో పాటు అమెరికాలో తానా అధ్యక్షులుగా చేసిన వాళ్ళు కావచ్చు, కెనడా, ఆస్ట్రేలియా, దాదాపు 17-18 దేశాల ప్రతినిధులు, ఇక్కడ మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సా, ఢిల్లీ, 4 సదర్న్ స్టేట్స్ నుంచి వచ్చే ప్రతినిధులు. ఇది ఆహ్వానం మేరకు మేము ఇన్వైట్ చేస్తున్నాం. 1500 నుంచి 2000 మంది డెలిగేట్స్ని పిలుస్తున్నాం. ఫస్ట్ 1200 మందికి లిమిట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆసక్తిని చూపించేసిన తర్వాత కొద్దిగా సంఖ్య పెంచడం జరిగింది.
ఇది అందరూ వస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రపంచ వేదిక అవసరం అనేది దాని మీద నాకు కొన్ని వందల ఫోన్స్ కాల్స్ అప్రిషియేట్ చేస్తూ మంచి పని చేస్తున్నారు మీరు. సమాజానికి మనం చేసిన మేలు చెప్పడం అనేది మీ యొక్క లక్షణాల్లో ప్రధాన లక్షణం అనేది చాలా బాగుంది. ఇప్పుడు కేసీపీ మీకు వెలగపూడి రామకృష్ణ గారి గురించి తెలిసే ఉంటుంది. కేసీపీ ఇండస్ట్రీస్ పెట్టేసి ఎన్ని వేల మందికి ఆయన ఉపాధి కల్పించాడు. మా ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు అక్కడ ఆంధ్ర షుగర్స్ అని పెట్టేసేసి ఆంధ్ర బిర్లా అంటారు ఆయన. దాంతోపాటు మన హైదరాబాద్లో హెచ్పిఎస్ స్కూల్ ఫౌండర్ అయిన. ఇప్పుడు బేగంపేటలో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి వాళ్ళు ట్రస్టీస్, వాళ్ళు ఫౌండర్స్. ఎంత పెద్ద స్థలం అది. దాంట్లో ఎన్ని వేల మంది ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేశారు. దాంట్లో కమ్మాస్ అనేది 1% కూడా చదివారో లేదో నాకు తెలియదు. అన్ని సామాజిక వర్గాలు ఉన్నత స్థానంలో ఉన్న మంత్రుల పిల్లలు, సెలబ్రిటీస్ పిల్లలందరూ కూడా హెచ్పిఎస్ ఈజ్ ద బ్రాండ్. అట్లా చేసిన సమాజానికి మేము చేసాము, ఇంకా చేసుకుంటూ ఉంటాం, ముందు కూడా చేస్తామనేది కొందరు పనిగట్టుకొని మా మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచడానికి ఏదైతే పనిచేశారో ఆ ద్వేషాలు పెంచడానికి ఒకటి, మా యొక్క ఐక్యత ఒకటి. ఇప్పుడు ఒకటే ఇంకో ఎగ్జాంపుల్గా ఒక చిన్న గులకరాయి తీసుకొని ఒక పక్షి మీద కొట్టేస్తే ఆ పక్షుల గుంపు లేచి పారిపోతుంది. ఎందుకంటే ఆ పక్షులు ఏం చేయలేవు కాబట్టి ఆ పక్షుల మీద రాయేసేవాడు సాహసిస్తాడు. అదే ఒక చిన్న గులకరాయిని తీసుకొని తేనె చుట్ట మీద వేస్తే ఆ తేనెటీగలు వచ్చి వీనెమ్మడబడతాయి. వీడు భయపడి పారిపోతాడు. కాబట్టి తేనెటీగల దగ్గరికి పోవు. ఐకమత్యం ఏదైతే ఉందో, ఎప్పుడైతే వేరే వాళ్ళందరూ ఇంకో ఉదాహరణ కూడా, మా నాయకుడు ఒక ఆయన ఉపరాష్ట్రపతి వరకు వెళ్ళాడు. పేరు చెప్పడం బాగుండదు, నేను చెప్తాలేండి. ఆయనని రాష్ట్రపతి చేయకుండా ఎందుకు వెనక్కి పంపారు అంటే ఆయన యొక్క సామాజిక వర్గం సరే, పార్టీలో ఉన్న ఇంటర్నల్ విషయాలు అనేది నాకు తెలియదు, సంబంధం లేదు. ఆయన వెనుక ఒక బలమైన సామాజిక వర్గం ఉంది. ఈయనని రాష్ట్రపతి చేస్తే ఆ సామాజిక వర్గం నుంచి మైలేజ్ వస్తుంది అనేది కనుక ఆ రోజు ఉన్న పెద్దలు, ఇప్పుడున్న పెద్దలు, వాళ్ళు వీళ్ళు ఒకటే, వాళ్ళు ఆ రోజు భావించుంటే ఈ సామాజిక వర్గం నుంచి ఈయనని చేస్తే మనకి ఇంత మైలేజ్ వస్తుంది, పార్టీకి పొలిటికల్ డెసిషన్ తీసుకోవడం వల్ల లాభం జరుగుతుంది అనుకుంటే ఆయన రాష్ట్రపతిని చేసి ఉండేవారు. ఎందుకు చేయలేదంటే ఈ యొక్క సామాజిక వర్గం యొక్క బలము, ఈ సామాజిక వర్గం యొక్క స్ట్రెంగ్త్ ఏందని తెలియదు. మేము 2.1 crores ఉన్నాం గ్లోబల్లీ. చిన్న సామాజిక వర్గం కాదు. 1.5% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ కమాస్. తెలంగాణలో 5.5% ఉన్నాం. ఈ రోజుల్లో అన్ని రంగాల్లో వెనుకబడుతున్నాం, రాజకీయంగా చాలా వెనుకబడుతున్నాం. సరే, ఇప్పుడు 35 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రాలో గెలిచారే కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో చూస్తే తెలంగాణ ఆంధ్ర కలిస్తే 19 మంది ఎమ్మెల్యేలు. చాలామందికి అపోహ ఉంది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మా సామాజిక వర్గం అభివృద్ధి చెందిందని. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టకముందే ఏపీ అసెంబ్లీలో 59 ఎమ్మెల్యేస్ ఉన్నారు ఒక టైంలో, కమ్యూనిస్టులో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు. అటువంటిది రాజకీయం ఇంకా వెనుకబడుతున్నాం. ఈరోజు తెలంగాణలో మాది 5.5 to 6% పాపులేషన్ మాది. చాలా దాదాపు 40-45 నియోజకవర్గాల్లో మేము ప్రభావితం చేయగలం. తెలంగాణ రాజకీయాల్లో ఓటమిని గెలుపుని శాసించగలం. ఇంతకుముందు మీరు చెప్పారు మా క్లాస్మేట్ కూడా తను ఎంపీ గెలవటం కారణం మేమని చెప్పి. నిజంగా మల్కాజిగిరి పార్లమెంట్లో మా వాళ్ళు దాదాపు 3.5-4 లక్షల పైన ఉంటారు. ఒక షెల్లింగపల్లి అసెంబ్లీలో 1,10,000 మంది ఉంటారు. అటువంటిది మా యొక్క సామాజిక వర్గం యొక్క శాతాన్ని తగ్గట్టు కానీ అట్లీస్ట్ 6% ఉంటే మా శాసనసభలో మా యొక్క సంఖ్య 4. మాలో 10వ వంతు లేని సామాజిక వర్గం, మొన్నటిదాకా అధికారంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళ స్ట్రెంగ్త్ 0.5% తెలంగాణలో. వారి యొక్క ప్రాతినిధ్యం మా తెలంగాణ అసెంబ్లీలో 13 మంది ఎమ్మెల్యేలు, అంటే 11.5% వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది. 6% ఉన్న మేము 2.2లకు పడిపోయాం. అంటే రాజకీయం కూడా వెనుకబడుతున్నాం, వ్యాపార రంగం కూడా కొన్నిట్లో వెనుకబడుతున్నాం. సినీ ఫీల్డ్ ఒకప్పుడు మీరు చెప్పినట్టు టోటల్ కమ్మ సామాజిక వర్గం ఉంది. ఈరోజు మా శాతం తగ్గుతూ వస్తుంది. ఆసక్తి ఉన్న వాళ్ళని ఐఏఎస్ ఐపీఎస్ తగ్గుతూ ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ని కూడా ఎక్కువ పుష్ చేస్తున్నాం. మేము ఫ్రీ కోచింగ్లు ఇవ్వబోతున్నాం వాళ్ళకి. రేపు జ్యుడిషియరీలో కూడా సరే ఎన్వి రమణ గారు, చరమేష్ గారు, లావా నాగేశ్వరరావు గారు సుప్రీంకోర్టు జస్టిస్ చేశారు. ఇప్పుడు దాంట్లో కూడా వెనుకబడుతున్నాం. కాబట్టి ముందు ఉండాలి, కష్టపడండి. ఉట్టి ఐటీ ప్రొఫెషనల్గా వెళ్ళిపోవటం అనేది కాదు, అన్నింటిలో ఉండాలి, అన్నింటిలో కష్టపడండి, మేమున్నాం మీకు అని వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి, వాళ్ళతో పాటు సమాజానికి కూడా మేలు చేయడానికి మా యొక్క ఈ సమిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అన్న.